హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి యోవేలు గ్రంథం 22వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. హల్లెలూయా, స్తోత్రం. మైటీ హోలీ స్పిరిట్, పరిశుద్ధ అమ్మా, సియోను జనులారా ఉత్సహించి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము నీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వబంధు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును నీకు అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి పంట పండునట్లుగా మరి పంటలు పండడానికి 2 వర్షాలు మరి అవసరం అవుతాయి. ఒకటి తొలకరి, 2 కడవరి వర్షం. మరి 2 ఎప్పుడైతే పంటలకు కురుస్తాయో మరి ఆ యొక్క పంట పండుతుంది. అయితే దేవుడు చక్కటి వాగ్దానాన్ని, ఒక మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే ఆయన నీతిని బట్టి దేవుడు తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కురిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కురిపించే దేవుడిని ఉన్నానని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీతిని బట్టి, ఆయన నీతి చాలా మరి ఉన్నతమైంది. భూమి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క నీతి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. పనివాడికి ఉండేటువంటి నీతి, వాడికి ఉండే నీతి అది. మరి ఒక్కొక్కరి విధానం, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క నీతి మనం చూస్తూ ఉంటాం. మరి లోక విధానంగా చూస్తున్నప్పుడు మినిమం డ్యూటీ లేదా మినిమం రెస్పాన్సిబిలిటీని మరి హానెస్టీ, ఒక విధంగా చెప్పాలంటే ఒక నీతిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ పర్ఫెక్ట్ అయిన ఆ యొక్క విధానాన్ని మరి మనము నీతిగా, ఒక నిజాయితీగా ప్రూవ్ చేస్తూ ఉంటాం. మరి కాబట్టి ఒక ఖచ్చితత్వం, ఒక దాంట్లో ఉన్నటువంటి ఒక గొప్పతనం, మరి అదంతా కరెక్ట్గా ఉండేటువంటి ఆ యొక్క విధానం. మరి ఏదైతే చెయ్యాలో అది నీతి, ఏదైతే చేయకూడదో అది చేస్తే అది అవినీతి. కాబట్టి మరి దేవుని యొక్క నీతిని బట్టి దేవుడు తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కురిపిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన నీతి ఎక్కడ మనకి కనిపిస్తూ ఉంది? ఆయన వాక్యంలోనే. ఆయన ఆత్మ ద్వారా, తన సువార్త ద్వారా, మరి దేవుడు ఆయన యందు విశ్వాసం ద్వారా, ఆయన శిలువ బలియాగాన్ని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారాగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నామమందుల విశ్వాసం ద్వారా, ఆయన రక్తం నందుల విశ్వాసం ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే మరి ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా నీతి, నిజాయితీ అనేటువంటి ఆ సందర్భాలు మనకు కనిపించకపోవచ్చు. కానీ దేవుని మహాకృప ఏంటంటే దేవుని మందిరంలో, దేవుని యొక్క వాక్యంలో, ఆయన సన్నిధిలో, ఆయన ప్రార్థనలో దేవుడు ఒక నిజాయితీని, ఒక నీతిని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మందిరం అనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని, ఎక్కువగా మందిరం అనే సందర్భం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎక్కువగా నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది నా దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తులతో. ఎందుకు అని అంటే ఇక్కడ వ్యాపార లావాదేవీలు కానీ, ఇక్కడ మరి రకరకాల విధానాలు మనము ఎంత మాత్రము కూడా పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకు అంటే ఇక్కడ ఏదైనా మనం లావాదేవీలు నడిపామనుకోండి, ఖచ్చితంగా మన దగ్గరికి వస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఆత్మీయంగా బలపడినటువంటి వాళ్ళు, మరి అలా ఆ సేవకుడు, ఆ సంఘం, ఆ యొక్క పరిస్థితి మరి ఎలా ఉన్నప్పటికీ కూడా
ఇలాంటి లావాదేవీలు లేకుండా ఉండటం చాలా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే మీకు ఏదైనా కావాలంటే బయట తెలుసుకోండి తప్ప అది సంఘంలో సహవాసంలో ఇవి ఉండకుండా ఉండడమే చాలా మంచిది. ఎందుకు అని అంటే సేద తీరే స్థలం ఇది. నువ్వు మరి ఏదైనా సందర్భం ఉంటే గోడు చెప్పుకునే స్థలం ఇది. కాబట్టి ఇవి సన్నిధిలోకి మనము తీసుకురాకపోవడమే చాలా మంచిది నన్ను అడిగితే. కానీ ఒకటి చెప్పొచ్చు, అదేంటంటే పలానా ఇబ్బందిలో ఉన్నాను, కావలసిన ఆర్థిక సహాయం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పొచ్చు. కానీ ఈ లావాదేవీల్లో మరి సేవకులు ఉండడం లేదా సంఘ సభ్యులు ఉండడం అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. అది ఇబ్బందికరంగానే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి దేవుని బిడ్డలుగా మరి ప్రత్యేకంగా కొన్ని విషయాలు మనము మాట్లాడుకోవడం కొరకు ఈ మాటలు నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. నీతివంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడట. మనము విశ్వాసం ద్వారాగానే జీవిస్తాం. ఎందుకు అని అంటే దేవుడు నీతి విశ్వాసంలోనే పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఆదికాండము 15వ అధ్యాయము 5 నుంచి చదవండి ఒకసారి. 5వ వచనం. నక్షత్రములు లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుము అని చెప్పి నీ సంతానం అలాగుండనని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. అబ్రహాముతో కదా, ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. మరి అతను అబ్రహాంగా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మరి ఎలాగా దేవుడు చెప్పిన మాట ఎలా ఉంటుందని అంటే చాలా మరి సుదీర్ఘమైన విషయాలు దేవుడు మనతో అంటే దేవుడు మనల్ని చూస్తున్న దృష్టి ఒకలా ఉంటుంది, మనము ఆలోచించుకునేటువంటి విధానం ఒకలా ఉంటుంది. దేవుడు మనం చూసే ఆ యొక్క విధానం మచ్చుకు 2 విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని చూసే దృష్టి, ఆ యొక్క విధానం. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం తెలిసిన వాక్యమే, కానీ కొన్ని మంచి వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునండి. సముద్రపు చేపలు హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునండి. అంటే చూడండి, అంటే 2 మనుషులు వాళ్ళు, ఎందుకే భార్య భర్త, వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదం అంటే ఇంకో మీరే ఈ భూమిని నిండించాలి, మీరే దీన్ని విస్తరింప చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనిషిని దేవుడు చూసే దృష్టి ఆ విధంగా ఉంటుంది. అంత మరి ఒక మామూలు కుటుంబం అంటే మరి నేటి రోజులను బట్టి చూసుకుంటే ఒక్కరు ముద్దు 2 వద్దు అంటున్నారు. అదొందా ఏంటి? ఒక్కరు ముద్దు 2 వద్దు అంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఇంకా వదిలితే ఒక 10 మంది 15 మంది అలా ఉండేవారు. ఒక్కొక్క ఫ్యామిలీకి పిల్లలే ఆస్తి కింద అన్నట్టుగా 10 మందిని కనేవారు. మరి ఇప్పుడు సంతానం అని అనేటువంటి ఒక ఆశీర్వచనం ఎక్కువ చెప్పేవారు. కాబట్టి ఆ యొక్క విధానం ఇప్పుడు అలా లేదు, సంకుచిత భావాలుగా అయిపోయినాయి. మరి ఆదాము కాలానికి వచ్చేటప్పటికి మరి నాటి రోజుల్లో కూడా ఇదే పద్ధతి.
ఓ 10 మందో 15 మందో పిల్లలు పుట్టారు అనుకుందాం. వాళ్ళందరూ కలిసి ఒక 100 మంది 500 మంది అవుతారు అనుకుందాం. 500 మంది భూమిని నింపేస్తారు వాళ్ళు? నింపలేరు. కానీ దేవుని యొక్క దృష్టి ఆ విధంగా ఉంది. దేవుని యొక్క ఆ యొక్క ఉద్దేశం ఒక మనిషి పట్ల, అంటే దేవుడు అలా పెట్టాడు, వాళ్ళలో ఆశీర్వాదం పెట్టకుండా అలా లేదు. కానీ దేవుని దృష్టి అలా ఉంది. కాబట్టి ఆయన ఆలోచన, ఆయన యొక్క విధానం, ఓ మనిషిని గురించి దేవుడు అంత ఆలోచన, అంత పెద్ద ఆలోచన కలిగి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 2వ అధ్యాయం తీయండి. ఇందులో మరి ఒక మాట, నన్ను అడుగుము ఎన్నో వచ్చిన ఇది 8. వెరీ గుడ్. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగాను, భూదిగంతములను నీకు సొత్తుగాను దయచేస్తాను. నిజంగా అసలు ఓ మనిషికి ఓ వ్యక్తి అంత పెద్ద వాగ్దానం చేయటం అనేటువంటిది అవసరమా? మనం బతకడానికి ఎంత కావాలి? మనకు బతకడానికి మామూలుగా ఏముంటే మనం బ్రతికేస్తాం? మీ భాషలో చెప్పండి. జాయింట్ పొట్టకి 4 ముద్దలు, మనకి కరెక్ట్గా రోజుకో వెరైటీ ఉండి, మెత్తని పట్టుపరుపు ఉంటే, చక్కటి ఏసీ రూమ్ ఉంటే కదా సరిపోతుంది అనమాట జీవితానికి. మరి ఆ యొక్క విధానం మంచి, ఆ యొక్క విధానం దాదాపుగా మనకు కావాలనుకుంటే 200 గజాలు 400 గజాలు కదా. మామూలుగా అయితే పని చేసుకునేవాడైతే ఓ పోర్షన్, ఓ పెద్దది డబుల్ బెడ్రూమ్ ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ పనులు ఏడిపించకుండా, బాగా పనులు నాకు అటు ఇటు అందరూ ఉండాలంటే 3 బెడ్రూమ్ ఉండొచ్చు. మళ్ళీ నీకు వంట వాళ్ళు ఉండొచ్చు, మరి చక్కగా వాష్ చేసే వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే కనుక మహా అయితే మరి ఒక 250 గజాలు 300 గజాలు సరిపోద్ది. అంటే చూడండి, అయితే ప్రభు ఎందుకు ఈ యొక్క మాటలు రాయించాడు ప్రత్యేకంగా అని అంటే, దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనిషికి ఉన్నటువంటి మనిషి యొక్క ఆ యొక్క విధానం. ఈ ఫ్యాన్ కూడా నొక్కేచ్చమ్మా. ఏంది అమ్మా, ఇది ఇక్కడ ఈ యొక్క మెజర్మెంట్లో ఉన్నటువంటి ఆ యొక్క విధానంలో, నన్ను అడుగుము, జనముల నీకు స్వాస్థ్యంగాను, భూదిగంతాలు సొత్తుగాను దయచేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని దృష్టి మనిషి పట్ల అలాంటి విధానం కలిగి ఉంది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన యందు విశ్వాసం ఉంచేవారి ఆయన కృప అంత అధికంగా ఉంది. హల్లెలూయా. మరి డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. అంటే దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి ఆ యొక్క విధానాన్ని, ఉన్నతమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్ని ఆయన మనకు నేర్పిస్తూ చూపిస్తున్న ఉద్దేశం ఏంటంటే, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా, వారు ఎంత పేదవాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా, వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళ పిల్లల్ని ఏదైనా అంటే ఎంత దూరం వెళ్ళిపోద్ది అంటే, సిస్టమ్ అనేటువంటిది చాలా ఇదిగా అయిపోతుంది అనమాట. మరి చాలా దూరం వెళ్ళిపోద్ది. వాళ్ళని ఒకవేళ ఏదైనా మనం ఇబ్బంది కలిగిస్తే ఇంకా వాళ్ళని మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోయి ఇక వాళ్ళు విజృంభించేస్తారు. ఎందుకనంటే మరి పిల్లల పట్ల మరి వారికి ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ప్రేమ, మరి వాళ్ళని కించనగా చూడడం కానీ, మరి వాళ్ళు తక్కువ చేసి ఉండడం కానీ ఏ తండ్రి ఏ తల్లి అనుకోరు. కాబట్టి వాళ్ళని అంతగా వాళ్ళు
ప్రేమిస్తారు, ఉన్నతంగా భావిస్తారు. తన పిల్లలు వాళ్ళకి ఏమీ లేకపోయినప్పటికీ కూడా వారు తమ పిల్లలు ఉన్నతంగా ఉండాలనేటువంటిది ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. అట్లాగే నీ పరలోకపు తండ్రి కూడా నువ్వు ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. అది కూడా ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో, ఆయన ఎలాగా ఉన్నాడో అలాగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ తండ్రి తన పిల్లలు త్రాగుబోతులుగా కానీ, తిరుగుబోతులుగా కానీ, వ్యభిచారులుగా కానీ, దొంగలుగా కానీ, నరహంతకులుగా కానీ, పాపములో జీవించే వ్యక్తులుగా కానీ ఉండడానికి ఇష్టపడరు. ఒకవేళ వాళ్ళు చెడ్డోళ్ళైనా కూడా, ఈవెన్ వాళ్ళు కొంచెం తేడాగా ఉన్నప్పటికీ కూడా, నేను పోతే పోయిందిలే, వీడు మాత్రం నాకంటే బాగా ఉండాలనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ రాయబడుతున్న ఇక్కడ చెప్పేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం, తన పిల్లలు ఉన్నతంగా ఉండాలని ఒక సామాన్యమైన వ్యక్తి అనుకుంటే, అంతకంటే పరలోకపు తండ్రి చాలా ఉన్నతమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నతమైన తండ్రి అయి ఉన్నాడు. ఆయన మరి ఎక్కువ నిశ్చయంగా తన పిల్లలు ఉన్నతంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపిస్తానని చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా నీతిని బట్టి అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. నా నీతిని బట్టి, ఆయన నీతిని బట్టి. మరి ఆయన నీతి మరి ఏ రీతిగా ఉంది అని అంటే, మరి నిజంగా ఆయన వాక్యంలో ఆయన నీతి మార్గాన్ని దేవుడు బోధిస్తూ వెళ్తున్నాడు. హల్లెలూయా. ఆయన న్యాయ మార్గాన్ని ఆయన వాక్యం ద్వారా దేవుడు బోధిస్తూ వెళ్తున్నాడు. ఆయన సువార్త ద్వారా దేవుడు బోధిస్తూ వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము. మరి ఆయన నీతిని గురించి ధ్యానించడానికి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడ్డు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన అంతట్లో మనం గమనిస్తే, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడు అని చెప్తూ ఈ మాటలన్నీ రాస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇందులో ఉన్న ప్రతి మాట కూడా పరిశుద్ధత గురించి, పవిత్రత గురించి, అంటే హృదయ పరిశుద్ధత గురించి, హృదయ పవిత్రత గురించి మరి స్పెసిఫిక్గా ఈ మాటలు రాయబడ్డాయి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన సన్నిధిలో ఆ చుట్టం చూపుగా వెళ్ళి వద్దాం మందిరానికి అనుకున్న వాడికైనా సరే, పర్మనెంట్గా అక్కడ ఫిక్స్ అవ్వాలనుకుంటే కూడా ఈ ఇద్దరికి కూడా ఈ రూల్స్ వర్తిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సాధారణంగా పర్మనెంట్గా ఉండేవాడికేనేమో చుట్టం చూపుగా వచ్చేవాడికి ఏం పర్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, బాప్తీసం తీసుకుంటే కరెక్ట్గా ఉండాలి, బాప్తీసం తీసుకోకపోతే ఏంటంట అటు ఉండొచ్చు. అలాగా ఉండకూడదు, అలా అనుకోకూడదు, తప్పు. దేవుని వాక్యంలో అతిథిగా వచ్చేవాడికి కూడా ఈ లక్షణాలు వర్తిస్తాయని రాస్తుంది. అంటే దేవుని సన్నిధిలో మరి నువ్వు మొదట ఆయన బిడ్డగా చేర్చబడాలి. అందుకే యేసు ప్రభువారు ఆయన సువార్త ఆదిలోనే మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుడి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మారు మనసు గురించి చెప్తా వచ్చారు.
ఎందుకనంటే ఒక వ్యక్తి మార్పుని అందకుండా, మనసు మార్చుకోకుండా పవిత్రమైన హృదయం అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ముందు రూట్ మారితేనే కానీ, అక్కడ ఆ మనస్తత్వం మార్చబడితేనే కానీ పవిత్రత అనేటువంటిది ప్రారంభం కాదు. కాబట్టి దేవుడు ఈ మారు మనసు అనేటువంటి ఒక అనుభవాన్ని పెట్టాడు. మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యాన్ని సమీపించాలి అని అంటే నువ్వు మారు మనసు పొంది. అందుకే బాప్తిస్మం చెప్పేటప్పుడు కూడా, బాప్తిస్మము ఆ యొక్క గురించిన ప్రకటన చేసేటప్పుడు కూడా అపొస్తలుడైన పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది అప్పుడు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు అన్నాడు. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 2:38 అంటే మారు మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన సందర్భం. అంటే మనసు మార్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. తత్వం మారడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఆ తత్వంలో అలా కంటిన్యూ అవుతానని అంటే అది కరెక్ట్ కాదు. ఒకడికి బాప్తిసం ఇస్తున్నాడు పాస్టర్ గారు బాప్తిసం ఇస్తుంటే, పాస్టర్ గారు బాప్తిసంలో ఈ చెయ్యి మాత్రం ముంచొద్దని అన్నాడట. అంటే ఏం నాయనా అని అడిగితే, ఈ చేతితో ఒక నరకాలి, దీనికి మాత్రం బాప్తిసం వద్దన్నాడట. నాయనా నువ్వు అని చెప్పి ఆయన ట్యాంక్లోంచి బయట తీసి సరిగ్గా దేవుని వాక్యం గురించి చెప్పి అప్పుడు మరి ఆయనకి సువార్త అందించిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ బాప్తిసం అనేది ఇవ్వడం జరిగిందట. అట్లాగా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా ఒకటి పెట్టుకుంటారు, అది మాత్రం వదలరు ఖచ్చితంగా. అది మాత్రం కొన్ని మాకు ఇవి ఉండాలండి, వీటి గురించి మాట్లాడకండి మీరు అంటారు. వాటి గురించి మాట్లాడకండి అంటారు. అలా కాదు, మొత్తం మరి ఆ యొక్క పాతవి గతించిన సమస్తము కొత్తవాయను. మన తిమోతి వాళ్ళ అమ్మ ఆశీర్వాదాన్ని ఆప్ చేసింది. హల్లెలూయా. కొన్నిసార్లు వదులుకునే ఆ యొక్క పరిస్థితి ఉండదు. అంటే చిన్నప్పటి నుంచి పాపం మరి దాంట్లో కనెక్టివిటీ అయిన వ్యక్తి మరి ఇప్పటికీ నిస్మాసాలు తిందావిడ. మరి ఆ స్నానం వేరు, ఆ గొడవ వేరు, అవన్నీ వేరు. కాబట్టి పాపం కొడుకు కోసం అన్నీ వదులుకుంది. కానీ ఈ యొక్క ప్రేమను బట్టి కానీ అవి ఉంటాయి కదా, కనెక్టివిటీస్ ఉంటాయి. అయితే అయితే వాక్యం వింటది. హల్లెలూయా. మాకు తెలియకుండా మాత్రం, ఆయనకి తెలియకుండా మాత్రం వాక్యం వింటూ ఉంటుంది. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మరి లేకపోతే అంత పని చేయలేరు, అందులో ఉన్నవాళ్ళు అంత పని చేయలేరు. కాబట్టి దేవుని బిడ్డలుగా మరి నేను చెప్పేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మరి దేవుని సన్నిధిలో మనం కొన్ని ఉంచుకుంటాం, ఈ వదిలేయండి అని అనటానికి వీల్లేదు. ఈ స్వభావం మార్చుకోనండి, ఇది ఇంత నాకు ఇది వీక్నెస్ అని నువ్వు సరిపెట్టుకుంటానికి వీల్లేదు, ఇది వీక్నెస్.
ఆ యొక్క విధానం లేక, వదులుకునే ఆ యొక్క పరిస్థితి లేక, మరి ఏ సబ్జెక్ట్ ఏంటంటే అక్కడ ఎంత మాత్రమో కూడా వదులుకునే ఆ యొక్క పరిస్థితులకు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అంటారు, అయిపోయింది కదా, ఇంకేంటి, దాటేసాం, చాలా వయసు దాటిపోయింది, ఇప్పుడు మళ్ళీ సరి చేసుకుంటాం, అక్కర్లేదు ఇప్పుడు ఇంకా జీవితానికి ఇలా కంటిన్యూ అయిపోతాం అనుకునేటువంటి ప్రబుద్ధులు కూడా ఉంటారు. కానీ చాలా అది నీవు దేవుని మందిరంలో దేవుని యొక్క సంఘములో, ఎందుకని యథార్థవంతులు దేశమును స్వతంత్రించుకుంటారు, వారు మరి దేశంలో నివాసం ఉంటారంట వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేశం అనగా దేవుని రాజ్యము, మరి ఇక్కడ అర్థం. మరి కాబట్టి యథార్థవంతులు, నీతిమంతులు, భక్తిహీనులు, మరి వారి మనుగడ, వారి యొక్క పరిస్థితి వేరుగా ఉంటుంది దేవుని రాజ్యంలో. కాబట్టి భక్తిహీనమైనటువంటి చర్యలు, భక్తిహీనమైనటువంటి ఆ యొక్క విధానాలు, ఇవన్నీ కూడా మనము తొలగించుకుని దేవుని బిడ్డలుగా ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి జీవించాలి. హల్లెలూయా. అంటే దేశమును స్వతంత్రించుకోవాలి అనుకుంటే నువ్వు యథార్థంగా, దేవునికి ఇష్టకరంగా, దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. దేవుడు చాలా సమీపంగా ఉంటున్నాడండి, మనకి చాలా సమీపంగా ఉంటున్నాడు. మరి నేను చెప్తున్నాను, సమీపంగా అనుభవించి నేను చెప్తున్నాను ఈ మాట. మరి మన మధ్య ఆయన ఉంటున్నాడు, మనలో ఆయన ఉన్నాడు, మన మధ్య ఆయన సంచారం చేస్తున్నాడు. కాబట్టి అపవిత్రమైనవి, అయోగ్యమైన వాటిని తొలగించుకుని నువ్వు లోకానికి మరి ప్రత్యేకంగా ఉంటే చాలా గొప్ప గొప్ప కార్యాలు దేవుడిని ద్వారా చేపిస్తాడు. హల్లెలూయా. ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలు ఒకరు మనకు తెచ్చి ఇవ్వక్కర్లేదు, మనము అనేకులకి ఇచ్చేవారిగా దేవుడు మనల్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు మనకి ఇచ్చేసేటువంటి పని ఏం లేదు, దేవుడే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము ఆయన పక్షముగా నిలబడితే గొప్ప గొప్ప కార్యాలు. నిన్న రోజున దేవుడు ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం, అంటే అద్భుతమే అని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే మొన్నటి రోజు రాత్రి ఒక అంశం కొరకు, ఒక సమస్య కొరకు మేము ఆలోచన కలిగి ఆలోచిస్తున్నాం, ఎన్నో లెక్కలు వేసుకుంటా ఉన్నాం, ఎన్నో విధాలుగా ఆలోచన కలిగి ఉన్నాం. వివరాలు చెప్పలేను కానీ ఇండైరెక్ట్గా మాత్రం మీతో చెప్తా. అంటే చాలా రకాల ఆలోచనలు కలిగి ఉన్నాం. మరి మేము అడుగుపెట్టి ఆ పని ప్రారంభిస్తే అసలు ఏమీ కూడా, ఏ డబ్బులు కూడా ఖర్చు అవ్వలేదు, మరి ఏ విధమైనటువంటి విధానాలు కూడా రాలేదు. మరి దేవుడు ఆశ్చర్యకరంగా ఆ పాత రిపోర్ట్ రాసి, దాని మీద పాత రిపోర్ట్లోనే మార్చి, మరి దేవుడు ఆశ్చర్యకరంగా డాక్టర్ చేతన మరి తిరిగి పంపించాడు. హల్లెలూయా. మరి కాబట్టి ఎందుకు ఈ మాట మనం అనుకుంటాం, ఎట్లాగా ఈ సమస్యని మనము అధిగమించాలి, ఏ రకంగా అధిగమించాలి, రకరకాల మానవ లెక్కలు మనం వేసుకుంటూ ఉంటాం. అంటే మీకు అందుబాటులో ఉన్న మీ సమస్యల నుంచి మాట్లాడితే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడు. నువ్వు నిలబడితే దేవుడు కార్యాలు చేస్తాడు, నువ్వు అడుగులు వేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ ఏంటి, ఏకీవించడం, లోబడమే చాలా కష్టం. కానీ విచిత్రం ఏంటంటే లోబడితే దేవుడు దానికి సంబంధించిన వనరుల్ని, పరిస్థితుల్ని మన కొరకు కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లోబడ్డానికి చూస్తే దేవుడే పరిస్థితుల్ని కలగజేస్తాడు. ఇశ్రాయేలీలకి దేవుడు ఐగుప్తు దేశం నుంచి వారు బయలుదేరి వస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు కట్టు బానిసలుగా వస్తున్నారు. వచ్చే క్రమంలో దేవుడు వాళ్ళతో చెప్పాడు, మరి మీరు చాలా సమృద్ధితో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు అని మరి దేవుడు వాళ్ళకి
ప్రత్యుత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రతివాడు కూడా తమ పొరుగు వాడిని మీకేం కావాలో అవి అడిగి తీసుకోమని చెప్తాడు. కానీ మరి బయలుదేరేటప్పుడు ఏం కావాలో అడిగి తీసుకోమని చెప్తే ఎవరిస్తారు? వాస్తవంగా అప్పుడు అందరూ వీళ్ళని బానిసలుగా చూస్తున్నారు. చెప్పాలి అని అంటే మరి వీళ్ళు పొద్దున్న లేస్తే కొట్టడం, పొద్దున్న లేస్తే దెబ్బ, సాయంత్రం దెబ్బ లాగా వీళ్ళ పరిస్థితులు ఉన్నాయి. మరి లేస్తే దెబ్బ, కూర్చుంటే దెబ్బలా వాళ్ళ పరిస్థితులు ఉంటాయి. నువ్వు సమృద్ధిలో వస్తావు, నీకు అందరూ సహకారం చేస్తారు అని అంటే ఎవరు నమ్ముతారు? అది ఎవరు నమ్మే పొజిషన్ కాదు. కానీ దేవుడు ఆ యొక్క పరిస్థితి కలిగించినప్పుడు ఎంత అద్భుతం అని అంటే, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అని అంటే, కీర్తనల గ్రంథము 105వ కీర్తన, కీర్తనల గ్రంథం 105వ కీర్తన 37వ వచనం చదువుకుంటూ వెళ్దాం. చూడండి ఒకసారి 37వ వచనం కాంచి. వెండి బంగారములతో ఆయన రప్పించిన వారి గోత్రములలో నిస్సత్తు చేత తొట్టిల్లు వాడు ఒకడైనను లేకపోయాను. హల్లెలూయా. వారు ఏం చేశారట? వెండి, మళ్ళీ చదవమని ఒక దగ్గరగా చదువుతున్నాం. అక్కడి నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన కొంచెం ముందు వచ్చిన నుంచి స్టార్ట్ చేయాలి, అర్థం అవుతుంది కొద్దిగా. వారి దేశమందలి శ్రేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేశాను. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించను. గోత్రములలో నిష్పత్తువు చేత తొట్టిల్లు వాడు ఒకడు లేకపోయినా. హల్లెలూయా. అంటే వెండి బంగారములతో వాళ్ళు బయలుదేరారట. బానిసలు, అక్కడ వాళ్ళకి ఏమీ లేవు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే, కూడా ఉన్నటువంటి ఆ యొక్క చెలికాన్ని అడగమని చెప్పాడు ప్రభు. మరి వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు వాళ్ళు ఇరుగు పొరుగు వారిని అడిగినప్పుడు త్వరగా వాళ్ళకి సిద్ధం చేసి వాళ్ళకి కావాల్సినవి ఐగుప్తీయులు ఇచ్చారట. హల్లెలూయా. హల్లెలూయా. సమృద్ధితో వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారట. హల్లెలూయా. బయటికి రావడం ఒక ఎత్తు అయితే, సమృద్ధితో రావడం అది గొప్ప అద్భుతం. హల్లెలూయా. దేవుడు అట్లాగా ఇశ్రాయేలీయుల్ని అంత మరి విధానంలో తీసుకెళ్ళాడు. ఎందుకని వాళ్ళు నమ్మారు. నువ్వేం చెప్తే అరే మాట్లాడకూడదు ఇక్కడ, మీరు మరి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడకుండానండి. మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరి ఆ మార్గాల్లో నిలబడటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మరి ఇష్టపడినప్పుడు వాళ్ళు నమ్మారు. నీ మాట వింటాం ప్రభువా, నీకు చెప్పినట్టు చేస్తాం అంటే వాళ్ళంటే చేతులు ఖర్చు కూడా వాళ్ళకి అవ్వలేదు. బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ ఆహారం కూడా సమకూర్చుకుని, ఒక పూట ఆహారం సమకూర్చుకుని బయలుదేరితే ఆ ఎడారిలో 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు. హల్లెలూయా. 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 కట్టుబట్టలతో బయలుదేరారు. వారి వస్త్రాలు పాతకెళ్ళలేదట, వారి చెప్పులు కూడా అరిగిపోలేదట. హల్లెలూయా. ఆయన మాట అంటే అలా ఉంటుంది. ఆయన మాట అంటే ఆ విధంగా ఉంటుంది. చెప్పులు అరగలేదు, వస్త్రాలు కూడా మరి పాతకెళ్ళలేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఆ విధానం నా జీవితంలో జరిగిన సాక్ష్యం కూడా మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు తన రక్షణ కృపను బట్టి మరి తన యొక్క పరిచర్లో దేవుడు వాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత చాలా విషయాలు మీతో చెప్పాల్సిన విధానం ఉంది. కానీ సందర్భాన్ని కుదరని కారణాన చాలా సందర్భాలు దాటివేస్తూ వస్తూ ఉన్నాను. మరి పరిచర్య ప్రారంభించినప్పుడు మాకు 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఒకటి జిఎఫ్లో బుక్ స్టాల్ మెయింటైన్ చేసేటువంటి ఆప్షన్గా భార్యాభర్తలు ఇద్దరిని ఒక కుటుంబం కావాలని కోరారు షడ్డర్ గారు. తర్వాత మరి అదొక ఆప్షన్ వచ్చింది. రెండవది క్రీస్తు ప్రార్థనా మందిరంలో దేవుని సేవకుడికి సహకారిగా ఉండేటువంటి ఆ యొక్క విధానం వచ్చింది.
మరి అయితే నాకున్న అప్పట్లో ఉన్నటువంటి దిగులను బట్టి, చింతను బట్టి, బాధను బట్టి జిఎఫ్ నాకు పరిచయం లేదు కాబట్టి నాకు ఆ యొక్క సహవాసంతో కూడా డీప్ కనెక్షన్స్ లేవు కారణాన డీప్గా కనెక్షన్ ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థన ఆప్షన్ నేను ఎంచుకున్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన ఆ యొక్క విషయం ఏంటంటే, వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడినట్టుగా మాట్లాడుతా వాళ్ళు ఉన్నారు. వాక్యంలో, ఆరాధనలో ఒక విధానాన్ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఒక విధానాన్ని నేను వెళ్ళే టైంకి డిస్టర్బ్డ్గా ఉన్నారు. డిస్టర్బ్డ్గా ఉన్నారు. మరి ఎప్పుడు అలాగా ఉంటున్నారా, ఎలా ఉంటారో నాకు తెలియదు. కానీ నేను వెళ్ళిన 1-2 వారాల్లో మాత్రం చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు. మరి అలాగా 2-3 వారాలు చూసిన తర్వాత మరి రాముడు బాబాయ్ గారు మా నాన్నగారిని వచ్చి అడిగాడు, పైన మందిరం కట్టాం కదా, ఏంటి పరిస్థితి, మరి ఎలాగా మీ అబ్బాయి పంపిస్తారా అని అంటే, మరి చూద్దాం అని చెప్పాడు. చెప్తే పంపిస్తానని చివరాఖరికి ఒప్పుకుని సాయంకాలం 4 గంటలకు పెట్టుకోండి అని చెప్పాడు. ప్రార్థన పెట్టుకోండి అని అంటే నేను అక్కడ ఉండడానికి వీలైనటువంటి ఆ యొక్క ఆప్షన్, అక్కడ ఆ వాతావరణం, క్రీస్తు ప్రార్థన మందిరంలో ఆ వాతావరణం నాకు సెట్టింగ్ కాక, ఆల్రెడీ ఒక సేవకుడు నడుస్తున్నాడనే ఉద్దేశంతో వాళ్ళు ఏ టైంకి ప్రారంభిస్తున్నారో మనం కూడా ఇంచుమించు అదే టైంకి ప్రారంభించి ఇక్కడ పాటలు రుక్కువాళ్ళని చూసుకోమని నేను అక్కడ పాటలు చూసుకుని ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చేవాడిని. మరి ఆ విధంగా మరి ఎందుకు అని అంటే, అక్కడ వాతావరణం నాకు సెట్ కావడం గల కారణం ఏంటంటే, నాకు మాట వినే వ్యక్తులు అక్కడ కనిపించలేదు. మాట వినే వ్యక్తుల్లా నాకు అక్కడ ఉన్న వ్యక్తులు అప్పుడు కనిపించలేదు. కానీ ఇక్కడ వ్యక్తులు, చిన్నమ్మ కానీ, బాబాయ్ గారు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, చక్కగా వీళ్ళు మనకి సహవాసంలో ఎప్పటి నుంచో టచ్ అయినటువంటి వ్యక్తులు కాబట్టి మాట వినడానికి వాళ్ళు సుముఖత వ్యక్తపరిచి మంచిగా సహకరించేటువంటి విధానం, ఆరాధనకి, దేవుని కార్యాలకి సహకరిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఇటేపు రావడం జరిగింది. మరి అందుకే ఆ ఉద్దేశంగానే మరి సహకరిస్తున్నారు కాబట్టి ₹1 వాళ్ళు ఖర్చు పెట్టినా మరి ఈ యొక్క నిర్మాణ పనులు గట్రా మేము కూడా మా వంతు సహకారం మేము కూడా చేయడానికి దేవుడు వాడుకున్నాడు ఆయన పరిచయంలో చిన్న పాత్రగా. మరి అదే కనుక ఏకీవించే విధానం కాకుండా ఎదురట్టుకునే విధానం ఉందనుకోండి, ఇక్కడ కూడా ఉండలేం. అంటే దాని అర్థం ఏంటి? ఏకీవించే ఆ యొక్క విధానంలో మనకి వచ్చింది కాబట్టి, మాట వింటున్నారు కాబట్టి, కొద్దో గొప్ప ఏకీవిస్తున్నారు కాబట్టి మనము మూవ్ అవుతున్నాం. అదే కనుక ఆ మాట వినడానికి అనుకూలత లేదనుకోండి, కొంచెం కష్టతరమే ముందుకు సాగడం. కానీ దేవుని కృపలో, దేవుని మహాకృపను బట్టి వీళ్ళు సహకరిస్తున్నారని కాదు, కానీ మరి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన పరిచర్య ప్రారంభించి మరి సువార్త పరిచర్యగా దీన్ని మొదటగా ప్రారంభించాం. సంఘ కార్యక్రమంగా నేను స్టార్ట్ చేయలేదు. మొదట స్టార్ట్ చేసినటువంటి పద్ధతి ఏంటంటే, ఉన్నవారు స్థిరపరచబడినట్లుగా సువార్త పరిచర్యగా, సువార్త ఆరాధనగా ప్రారంభించాం. తర్వాత దేవుడు నాతో మాట్లాడేగా దేవుడి సన్నిధానంలో ఆయన వాక్కు తీసుకుని ఆ తర్వాత సంఘ ఆరాధనగా దీన్ని నేను ధృవీకరించడం జరిగింది. హల్లెలూయా. అంటే మొదటగా ఎవాంజలిజంగా స్టార్ట్ చేసాం. మరి ఆ తర్వాత కొన్ని నెలలు పోయిన తర్వాత నేను దాన్ని దేవుని సన్నిధిలో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, నిర్ధారణ చేసుకున్న తర్వాత, నిశ్చయిత పొంది అప్పుడు దాన్ని మరి ఇక్కడ ఆరాధనా క్రమాన్ని దీనికి మరి శిలయం ప్రార్థనా మందిరం అని పెట్టి ప్రార్థన కూటాన్ని ప్రారంభించాం. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట మనము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం అని అంటే, మరి ఆరంభించినటువంటి మొదలుకొని దేవుడు ఎంతగా కృప చూపించాడనంటే, చాలాసార్లు మరి బాబాయ్ గారు కానీ, పిన్ని గారు కానీ వాళ్ళు మంచిగా మాట్లాడటం, అంత పరిస్థితులు అన్నీ మరి ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొన్ని పరిస్థితులు, పాత పరిస్థితులు అలా ఉండిపోయినాయి. దాన్ని బట్టి
ఆర్థిక విషయాలకు వచ్చేటప్పటికి కొన్నిటిని అప్పట్లో చేయలేకపోతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అప్పట్లో కొంచెం మొదట్లో చేయలేకపోతా ఉండేవారు. అయినప్పటికీ కూడా మేము కొనసాగుతూ వస్తూ ఉండేవాళ్ళం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తర్వాత చిన్నమ్మ గారు మళ్ళీ దాన్ని గట్టిగా పట్టుకుని నడిపించడం మొదలుపెట్టారు, సహకరించడం మొదలుపెట్టారు. వరుస పరిచర్యలో మన బాబాయ్ గారు కూడా యాక్టివ్ అవడం, వరుసగా ఒక్కో పనులు మరి వరుసగా జరుగుతూ వస్తూ వచ్చాయి. అయితే ఆరంభించినటువంటి ఆరంభంలో మరి చూస్తున్నప్పుడు మరి దేవుడు ఎలాగా వారు ఇచ్చినటువంటి కొద్దిపాటి వాటితోనే దేవుని మందిరం లేదా మన యొక్క కుటుంబం నడుస్తుందా అని అంటే అలా నడిచేటువంటి పరిస్థితి అక్కడ లేదు. కానీ దేవుడు మరి సేవకు సమర్పించుకున్న తర్వాత దేవుని మహాకృపలో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఇచ్చింది లాభాలు అలాంటివి ఏం చూసుకునే లేదు. ఎప్పుడు కూడా దేవుడు ఎక్కడ అవకాశం ఆరాధన ఇస్తే అక్కడ వాక్యం ఆరాధన జరిపిస్తూ ఉండేవాళ్ళం, గృహ కూడికలు చేస్తూ ఉండేవాళ్ళం. కొంతమంది వారాల ప్రార్థనలు కానీ ఇంట్రడ్యూస్ చేశారు. మరి అవి కూడా చేస్తానికి మన చర్చిలో అవి లేకపోయినప్పటికీ కూడా మరి ప్రార్థించే సందర్భమే అనే ఉద్దేశంతో ప్రార్థిస్తున్నారు కదా, ప్రార్థన అనే ఉద్దేశంతో దాంట్లో మళ్ళీ విగ్రహ సంబంధమైన ఆచార విధానం ఏం లేదని భావించి మరి ప్రార్థన కొరకు ఏర్పాటు చేస్తామనే ఉద్దేశంతో వారాల ప్రార్థన కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అయితే విషయం ఏంటంటే మరి ప్రతి సందర్భంలో కూడా దేవుడే మరి ఎందుకనంటే మొత్తం మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మేము వెళ్ళే మార్గంలో అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, కొట్టివేయబడ్డాయి. మరి ఇక మేము ఒక్కరమే మిగిలాం అన్నట్టు అయిపోయింది. మరి ఏర్పాటు చేస్తున్న మార్గాలన్నీ కూడా గూడు చెదిరిపోయినట్టుగా అయిపోయింది. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి చాలా భయంకరమైన పరిస్థితులు, ముందుకు వెళ్ళటానికి లేదు, వెనక్కి రావడానికి కూడా లేదు. వాస్తవంగా దేవునికి మాట ఇచ్చాక వెనక్కి రావడానికి ఉండదు కదా, ఇంకా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎప్పుడైనా మరి మొక్కుబడి చేసుకున్నప్పుడు మరి సమర్పించుకున్నప్పుడు మనము అన్ని రకాల నిశ్చేద పొంది చాలా ప్రార్థనాపూర్వకంగా దేవుడు వాడుకుంటాడు అని దేవుడు నాతో స్వరం ద్వారా మాట్లాడాడు. మరి దేవుడు ఉద్యోగానికి రిజైన్ చేయమని నాకు దేవుడు చూపించాడు, స్వరం ద్వారాగా మాట్లాడాడు. కాబట్టి దాన్ని ఆధారం చేసుకునే నేను ఉద్యోగం అనే ప్రయత్నాన్ని విరమించుకున్నాను. ఫర్దర్గా ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేయలేదు. మరి అయితే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు నియమించినటువంటి ఈ యొక్క మార్గంలో మరి ఆ విధంగా చేస్తున్నప్పుడు ఎన్నెన్నో ఇబ్బందులు ఇరుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నెన్నో మరి ఎగతాళిలు, ఎన్నెన్నో మరి నిందలు, అవమానాలు కూడా మరి చూడటం జరిగింది. దేవుని మహాకృప ఏంటంటే కొన్ని గృహాలకు వెళ్తున్నప్పుడు చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ దేవుడు పరిచర్యకి ఏంటంటే ఖాళీగా మాత్రం మనం ఉండకూడదనే ఉద్దేశంతో మరి ఎక్కడికంటే అక్కడ సాక్ష్యం చెప్పడానికి లేదా ప్రార్థన చేయడం అంటే ప్రార్థన చేయడానికి, అలాగా ఏ పరిచర్యనంటే ఆ పరిచర్యని కొనసాగిస్తున్న, బలిపీఠం దగ్గర అంటే బలిపీఠం దగ్గర పరిచయం చేయడానికి, అలాగా ఇప్పుడు ఎలా అయితే పరిచయం చేసుకుంటూ వెళ్తున్నామో నాటి రోజుల్లో కూడా అట్లాగే మరి పరిచయం చేసుకుంటూ వచ్చాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆశ్చర్యకరంగా కొంతమందికి ఈ పరిచర్య పట్ల ఒక స్థిరత్వం దేవుడు ఇచ్చాడు, నిశ్చయిత ఇచ్చాడు. వాళ్ళు మాతో పాటు కలిసి ఏకీవిస్తామని చెప్పారు. హల్లెలూయా. మరి కాబట్టి ఆ విధంగా సహవాసంలో వస్తూ ఒక్కొక్క ఫ్యామిలీ మరి ఏకీవిస్తుంటుండగా దేవుడు ఆయా కుటుంబాల నుంచి కూడా కొంతమందిని మరి రక్షణ కొరకు వాళ్ళు అప్పగించారు. మరి ఆయా కుటుంబాల నుంచి కూడా కొంతమంది కొత్త వారు కూడా రావడం మొదలుపెట్టారు. ఆ విధంగా పరిచర్య అనేటువంటిది దేవుడు తన పరిచర్యని స్థిరపరుస్తూ వచ్చాడు. అయితే ఈ విషయాల్లో ప్రారంభించినప్పుడు మాత్రం శూన్యంగానే పరిస్థితులు ఉండేవి, ఆధారం అనేటువంటిది లేదు. అయితే ఏకీభవిస్తున్నటువంటి వ్యక్తులు బట్టి ఈ పరిచర్య అనేటువంటిది
జరిపించబడతా ఉంది. హల్లెలూయా. అంటే ఏకీవించడం అంటే ఏంటి? ప్రార్థన చేయటం, వాక్యం చెప్తే వాక్యానికి లోబడడం, మరి ప్రార్థనలో సహవాసంలో సహకరించడం వంటి అద్భుతమైన అంశాలు పాటించేవారు. కాబట్టి మనం ఈ పరిచయంలో ముందుకి కొనసాగుతూ వచ్చాం. అయితే ఆధారం అయితే లేదు. దేవుని మహాకృప ఏంటంటే, కానీ దేవుడు మరి ఏ విధంగా ఈ యొక్క పరిచర్యకి దేవుడు వాళ్ళ హృదయాలు తెరిచాడో తెలియదు. కానీ దేవుడు ఒక్కొక్కరిని ఆయన పరిచర్యలో గొప్ప సహకారులుగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే, మనకు ఆధారం లేదు. నిజంగా ఆ టైంకి ఇలా అవుతుందని తెలియదు. ఎందుకనంటే ఈ రకంగా స్థిరపరచబడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాతో పాటు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుని మహాకృపను బట్టి దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడు. అయితే నిర్వీర్యంగా ఉంది ప్రారంభంలో, అర్థం కాకుండా నిర్వీర్యంగా ఉంది. కానీ దేవుడు పిలుపు చాలా శ్రేష్టమైంది. ఆయన పిలుపుచుకున్నాడు కాబట్టి ఆయన పిలుచుకున్న దానికి నిలబడతామని తీర్మానం చేసుకున్నాం. దేవుడు నిలబడినందుకు దేవుడు ఈరోజు ఈ పరిచర్యని ఈ రీతిగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మీతో చెప్తున్నాను, నీకు కూడా మరి దేవుడు మనకు ఒక మరి బ్లూ ప్రింట్ లాగా ఒక అంతా ఎవడు కొన్ని విషయాలు చెప్తాడు. ఆ విషయాలను గుర్తిరిగి మనం అడుగులు ముందుకు వేయాలి. కొన్ని గుర్తులు దేవుడు చూపిస్తాడు. ఆ గుర్తులు బట్టి మనం అడుగులు ముందుకు వేయాలి విశ్వాసంతో. అంతేకాని ఇదేలాగా అదేలాగా అని ఒకవేళ ప్రశ్నలు వేసేటువంటి విధానంగా ఉంటే ఎప్పటికీ వాటికి మనకు జవాబులు ఉండవు. దేవుని సన్నిధిలో మనకు ఆధారం ఉండదు. కొన్ని విషయాలకి ఆధారం అనేది ఉండదు. దేవుని సన్నిధిలో విశ్వాసం ద్వారా మరి నెమ్మదిగా మనకు అందించిన సహకారాన్ని గుర్తిరిగి మన అడుగులు ముందుకు వేస్తుంటే దేవుడే సహాయం చేస్తాడు. నీ యొక్క ప్రవర్తన సరిగ్గా ఉంటే శత్రువులు కూడా మనకి మిత్రులుగా మారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటే శత్రువులు సహితము సహోదరులుగా మారిపోతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి ఈ యొక్క సందర్భానికి నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, నీవు పర్ఫెక్ట్గా నీ జీవితం పర్ఫెక్ట్ చేసుకోవడం అనేది మరి చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ జీవితానికి పర్ఫెక్ట్ చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఏ రీతిగా పర్ఫెక్ట్ అనేటువంటిది మనము స్థిరపరచుకోవాలి అని అంటే, మొదట మరి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి నువ్వు వెతికేవాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి వెతికే వ్యక్తిగా ఉండాలి. ఆయన మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. వెతికే వ్యక్తిగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మనము ఆయన కార్యం చూడగలుగుతాం. హల్లెలూయా. ఎలాగా ఏ రీతిగా వెతకటం? నీ సమస్యలు వచ్చినప్పుడు నీ సొంత జ్ఞానము లేదా నీకున్నటువంటి తెలిసిన కొద్దిపాటి విధానము అని లేదా నీకు తెలిసినటువంటి సామర్థ్యాల వైపు కాకుండా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడే మనకు అంతలో లేనిది అంతలో కలుగజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనకు అది మొదట తెలియకపోవచ్చు, మొదట దాని గురించినటువంటి విధానం రాకపోవచ్చు. కానీ దేవుని కృప, దేవుని యొక్క కాపుదల. మరొకసారి ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి రెండో రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 17వ వచనం చూడండి ఒకసారి. 3:17 వచనం. గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులు త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే విశ్వాసం. ఇక్కడ వీళ్ళు ఇశ్రాయేలు రాజు, ఎదోము రాజు, మరి అలాగే ఇంకో వ్యక్తి కూడా యోధా రాజు, ఈ ముగ్గురు కలిసి మరి మోయాబీల మీద యుద్ధం ప్రకటిస్తూ వెళ్తున్నారు. అయితే వాళ్ళ పశువులకి నీళ్లు లేవు. అయితే ఈ సమస్య నుండి పరిష్కారం చెందడానికి నీటి ఓటలు ఎక్కడున్నాయో అవి వెతకాలి. కానీ యెహోషాపాతు అంటాడు,
ఇక్కడ యెహోవా చేత విచారణ చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఎవరు తెలుసా? రాజు. యెహోషాపాతు అనేటువంటి వ్యక్తి రాజు. ఆ రాజు మరి ఇక్కడ యెహోవా చేత మరి నీళ్ళకి భక్తికి సంబంధం ఏముంది అసలు? సబ్జెక్ట్ ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు బుర్ర ఉందా అసలు కొంచెమైనా? దీన్ని సబ్జెక్ట్లెస్ మాట మాట్లాడుతున్నావు. ఇది స్పిరిచువల్ టైం కాదు, ఇది స్పిరిచువల్ టైం కాదు, ఇది సోషల్ టైం. ఈ టైము సోషల్ టైం. అంటే ఇప్పుడు నువ్వు సోషల్గా ఆలోచించు, స్పిరిచువల్గా కాదు, సెక్యులర్గా ఆలోచించు. సారీ, ఇది సెక్యులర్ టైం. ఒక విధంగా సోషల్గా, సెక్యులారిటీగా అంటే లౌకికంగా, సామాజికంగా ఆలోచించు మన భాషలో అని చెప్పి అక్కడ అంటే అక్కడ సైన్స్ పరంగా ఆలోచించు. నీళ్లు కావాల్సిన బావులు ఉన్నాయి, ఎక్కడున్నాయి? వాటి గురించి మాట్లాడుకుంటా పేదలు అంటావేట, నాకు అర్థం కాదు అని పక్కన వాళ్ళు అనాలి. కానీ దేవుని మహాకృప ఏంటంటే అలా అనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఎందుకు? యెహోషాపాతు యొక్క భక్తి జీవితం వాళ్ళకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. తన యొక్క భక్తి జీవితం తెలుసు. ఒక యుద్ధంలో 3 సైన్యాలు మీద పడిపోతా ఉంటే ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, మరి సైన్యానికి ముందు తాళాలు తప్పెట్లు పెట్టుకుని స్తుతిస్తూ వాళ్ళు సైన్యాల మీద యుద్ధానికి వెళ్ళారట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యుద్ధంలో ఎంత అద్భుతం అంటే ఒక ప్రఖ్యాత యుద్ధం, అది ప్రఖ్యాత యుద్ధం నాటి రోజుల్లో. ఎందుకనంటే మరి ఆ యుద్ధంలో యెహోషాపాతు సైన్యం యుద్ధం చేయలేదు. మరి ఏదో చిన్న గలిబిలి జరిగింది. ఒకరి కత్తి ఒకరికి త్రిప్పబడి మరి ఆ 3 సైన్యాలు వాళ్ళే మరి కొట్టుకుని చనిపోతే 3 దినాలు పట్టిందంట ఆ యొక్క దోపుడు సొమ్ము వాళ్ళు దోచుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం అంటే కనీసం అసలు ఇతని విశ్వాసాన్ని ఒకసారి గమనిస్తే చాలా ఆశ్చర్యం. ఎందుకు అని అంటే కత్తి యుద్ధం టైంలో ఎవరైనా ప్రార్థన గురించి ఆలోచిస్తారా? అసలు సబ్జెక్ట్ ఉందా ఈయనకి అసలు ఏమాత్రం కూడా సబ్జెక్ట్ లేదు, ఏమాత్రం జ్ఞానం లేదు, యుద్ధ నైపుణ్యం లేదు, అది కనీసం మేనస్ లేదు అని అనాలి. కానీ ఇశ్రాయేలీల్లో కానీ యూదావారిలో కానీ ఎవరు అలాంటి మాట మాట్లాడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దెబ్బలాటకైనా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏదైనా సందర్భం, గొప్ప గొప్ప విషయాల్లో దెబ్బ అయిపోయినా కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దెబ్బలాటకైనా ప్రార్థనే, ఏ విషయాల్లో దెబ్బ అయిపోయి బాధపడుతున్నా అదే ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి వాళ్ళకి బాగా అనుభవం అయిపోయింది వాళ్ళకి. అందువల్ల ఎవడేం మాట్లాడలేదు. కానీ కొన్నిసార్లు మనకి మైండ్ ఎలగదు, కొన్నిసార్లు మైండ్ బ్లాక్ చేసేలాగా అవ్వది కొన్ని పరిస్థితుల్ని కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకో, ఇశ్రాయేల్ పద్ధతి, ఇశ్రాయేల్ యొక్క విధానం, వాళ్ళు ఏం చేసినా కూడా, ఏం జరిగినా కూడా వాళ్ళు ప్రార్థనని విడిచిపెట్టకుండా ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళ యొక్క జీవితాల్లో. హల్లెలూయా. అందుకే దేవుడే వారి పక్షముగా యుద్ధం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి అందరూ కూడా హల్లెలూయా. దేవుడే వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు దేవుడు కలగజేసుకుంటాడు? ఎందుకు దేవుడు మరి ప్రాధాన్యతనిస్తాడు? దేవుడు ఎందుకు దిగి వస్తాడు అని అంటే, నువ్వు ఇచ్చేటువంటి ఆ యొక్క విధానం, నువ్వు ఇచ్చేటువంటి ఆ యొక్క కార్యాలు, నువ్వు చూపే ఆసక్తిని బట్టి దేవుడి అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం చేసే దాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతించడం, ఆరాధించడం, ఘనపరచడం, దేవుడు అక్కడ దిగి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ పరిచర్యలో ఇంత ప్రశస్తంగా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం అని అంటే మరి ఏ రీతిగా దేవుని నామాన్ని మహిమపరచగలుగుతున్నాం? సహకరిస్తున్నటువంటి వ్యక్తులు లేదా ప్రతిష్ఠించుకుంటున్నటువంటి ఆ యొక్క
ఆ విధానాలు పరిస్థితులు బట్టి పరిచర్య అనేటువంటిది దేవుడు జరిపించుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. స్కోప్ ఇస్తున్నాడు. నువ్వు ఎంత ప్రయత్నం మరి స్తుతిస్తున్నారు దేవుడి నామాన్ని మహిమ. మొన్న మందిరానికి దేవుని ఎరగని బిడ్డలు కొంతమంది మరి రిలేషన్స్ వాళ్ళు కూడా వచ్చారు. మందిరం చూసినప్పుడు వీళ్ళకి ఇలాంటి మందిరంలో మంచిగా వీళ్ళు ఆరాధన చేసుకుంటున్నారు అని వారును కూడా దేవుని స్తుతించారు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క సన్నిధానంలో నేను చెప్పేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా కూడా చేస్తారా, ఈ రకమైనటువంటి విధానం, ఇంత విధానం ఉందా ఇక్కడ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేటువంటిది వాళ్ళకి మైండ్లో పడుతూ ఉంది. ఈ పెయింట్లు, ఈ గొడవ, ఇవన్నీ మరి చూసినప్పుడు ఏమి ఇది అనేసి ఒక ఆలోచన, ఓ తలంపును దేవుడు కలిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఇక్కడ ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, నన్ను గణపరిచిన వారిని దేవుడు ఆయన గణపరుస్తాడు. హల్లెలూయా. ఆయన గణపరిచేవారిగా మనం ఉంటే ఆయన మనల్ని ఘనతగా ఉంచుతాడు. హల్లెలూయా. గొప్ప చేస్తాడు. ఆయనకు నువ్వు ప్రాధాన్యత ఇస్తే నీ జీవితము గొప్ప గొప్ప అద్భుతమైన ఆశీర్వాదకరంగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ఆయనకు మొదటి స్థానం ఇస్తే నిజంగా ఎలా ఉంటుంది అని అంటే, నా నీతిని బట్టి నేను తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని కుమ్మరిస్తానన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన ఖచ్చితత్వం. నువ్వు ఆయన దృష్టిలో నమ్మకంగా ఉంటే, నమ్మకంగా ఉండే వారికి మెండైన దీవెనలు. హల్లెలూయా. సరిపోయే ఆశీర్వాదాలు. అంటే తొలకరి, మనది వర్షాధార దేశం కదా, మరి మన పంటలన్నీ వర్షాధారంతో పండుతాయి. మరి అక్కడ బయట సౌదీ అరేబియా కావచ్చు, మరి ఇజ్రాయెల్ వంటి ప్రాంతాల్లో వాళ్ళకి మంచుతో వాళ్ళు వాళ్ళ ప్లాంట్లు తయారు చేసుకుని వాళ్ళు చెట్లకి వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. కానీ దేవుని మహాకృప ఏంటంటే, మరి ఎప్పుడో కురిసేదట అక్కడ వర్షం, ఎప్పుడో ఒకసారి, లేదా సంవత్సరానికి ఒకసారి కురిసేదట. ఇప్పుడు వాళ్ళు ఈ మిషన్స్ ద్వారాగా మంచుతో వాటర్ తీసి వాళ్ళు చెట్లు పెంచుతుంటే ఇప్పుడు వాళ్ళకి కూడా 6 నెలలకు ఒక వర్షం పడతా ఉందట. హల్లెలూయా. హల్లెలూయా. వర్షాలే పడవు ఆ ప్రాంతాల్లో. మరి కానీ దేవుని మహాకృప ఏంటంటే, మనకి దేవుడు తొలకరి వర్షం, కడవరి వర్షం, మరి అనుకూలమైన రీతిగా వర్షపాతం దేవుడు దయచేస్తూ మరి మన దేశాన్ని దేవుడు ఎంతగానో మంచి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి తొలకరి వర్షం, కడవరి వర్షం అంటున్నాం ఇక్కడ. మరి ఈ తొలకరి వర్షం, కడవరి వర్షం, ఈ పంట పండడానికి, విత్తనం మొలడానికి, మరి ఒక ఆవిడ మాకు మేము ఒక ప్రాంతానికి సేవకి వెళ్ళాం. 9 నెలలు ఆవిడ విత్తనాలు విత్తుతా ఉంది. విత్తేటప్పుడు కూడా ఓ మాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనేవారంటే, మా అమ్మ విత్తనం వేస్తేనే, మా అమ్మ నాటితే కనుక ఖచ్చితంగా ఆ చెయ్యి ఏదైతే ఉందో ఆ చెయ్యిని బట్టి మంచి విత్తనాలు పండుతాయని అలా అంటూ చెప్తా ఉన్నారు. ఏంటమ్మా ఈ విషయం, ఈ విధానం అని అంటే, మళ్ళీ కూడా నమ్ముతారండి, ఈ చేతులు కూడా నమ్ముతారు అని చెప్తా వచ్చింది. సరే అసలు విత్తనం మొలిచేది ఎలా మొలుస్తుంది? ఒక్క మరి విధానం ఆవిడ అంటుంది. ఆ విత్తనాలు వేస్తూ ఆవిడ అంటుంది ఏమనంటే, ఒక్క వర్షం పడితే చాలండి మొలిసిపోతాయి ఇవి, ఒక్క వర్షం పడితే చాలు అని మరి ఆవిడ చెప్తూ ఆ విత్తనం వేస్తూ ఉంది. నిజమే, దేవుడు ఎంత మరి అద్భుతమైనటువంటి విధానం ఏర్పాటు చేసి చూడండి. ఈ యొక్క మరి పంటలకి ఒక్క విత్తనం వేసిన తర్వాత ఒక వర్షం అలా పడితే ఆ పంటలు పండుతాయి. హల్లెలూయా. మరి అలా దేవుడు అది మళ్ళీ పంట ముగింపులో కూడా అంతా తయారైన తర్వాత, తయారవుతుండగా ఒక వర్షం పడితే అది పరిపక్వతతో కూడినటువంటి అద్భుతమైన ఫలాలను ఇచ్చే పంటగా ఉంటుంది. హల్లెలూయా. మరి కాబట్టి నిజంగా అద్భుతమైనటువంటి ఒక విధానం దేవుడు ఆయన సృష్టిలోనే ఇంత గొప్ప జ్ఞానాన్ని, టెక్నాలజీని దేవుడు ఇమిడ్చి ఉంచాడు. హల్లెలూయా. మనుషులు ఎవరు తయారు చేయలేరు ఈ టెక్నాలజీని. హల్లెలూయా. కానీ విచిత్రం ఏంటంటే, ఇది నీ నీతిని బట్టి, ఆయన నీతిని బట్టి ఆయన ఇది జరిగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దీన్ని ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలుగా దేవుని కొరకు ఉన్నతమైన రీతిగా, ఉన్నతమైన భావాలతో నువ్వు జీవిస్తే
దేవుడు నీకు ఇవ్వాల్సిన పంట, నీకు ఇవ్వాల్సిన ఫలము ఏదైతే ఉందో అది అక్షరాల ఆయన నీ ఒడిలో వేసే దేవుడు నాడు. చప్పలు కూడా దేవుని మైపరుతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత నువ్వు ఇచ్చి ఆయనకి ఇచ్చే విధానంలో నువ్వు ముందుకు సాగితే దేవుడు ఆయన ఇచ్చే పంటని ఒడిలో మరి నిజంగా పర్ఫెక్ట్గా, అది కూడా పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలుగా ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏ ఉద్దేశంగా దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని దృష్టిలో నీ యొక్క మరి ఆంతరంగిక విధానం, నీ హృదయం ఆయనకు దగ్గరగా చేసుకో, నీ హృదయం ఆయనకు దగ్గరగా చేసుకో, ఆయన మరింత ఆసక్తిగా వెతుకు. దేవుని జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఆశ్రయించే వారికి అనే మేలు చేయకమా అంటారు. హల్లెలూయా. నిజంగా నువ్వు ఆధారపడే విధానం ఎలా ఉండాలంటే అది ఏ సందర్భమైనా, చెప్పాం కదా ఇందాక యెహోషాపాతు గురించి, యుద్ధ సమయంలో యుద్ధం గురించి ఆలోచించాలి. నీళ్లు కావాలనుకున్నప్పుడు ఓటలు ఎక్కడ ఉన్నాయి వాటి గురించి ఆలోచించాలి. ఏం ఆలోచిస్తున్నాడైనా ప్రార్థన చేసుకునేదానికి స్థలమైనా ఉందా, ప్రార్థన చేసే సేవకుడు ఎక్కడైనా ఉన్నాడు ఎక్కడ అడుగుతున్నాడు. హల్లెలూయా. అడుగుతున్నావు నువ్వు పరీక్షల్లో మరి చదివే ఆ యొక్క సబ్జెక్ట్స్ అర్థం కాకపోతే, ప్రశ్నలు అర్థం కాకపోతే మంచి టీచర్ గారు ఎప్పుడు దొరుకుతారు, మంచిగా బుర్ర తిందాం, ఆవిడ ఎవరు మనకు చెప్తారు ఈ సబ్జెక్టు, లేకపోతే అలా కాదు ఆలోచించడం. ఆ బుక్ ఎదురుకుండా పెట్టుకుని దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకుని మరి ఆయన నామాన్ని గుర్తెరిగి ప్రార్థనకు రావాలి నువ్వు. హల్లెలూయా. ప్రార్థనకు ఉపక్రమిస్తే నీకున్నటువంటి ఆ కోర్సుల్లో అర్థం కాని సబ్జెక్ట్ ఏదైతే ఉందో చక్కగా నీకు అది అర్థం అవుతుంది. హల్లెలూయా. వ్యాపారం ఎడుదిరుగ్గా ఉంది, కుటుంబ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, కూర్చుని ఏడుస్తాం, బాధపడటం, దుఃఖపడటం, అర్థం కాని పరిస్థితుల్లో టెన్షన్ పడడం కాదు, ప్రార్థనకు ఉపక్రమించాలి నువ్వు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కుమ్మరించే దేవుడు. హల్లెలూయా. ఆయన నీతి ఏంటి? వాగ్దానం చేస్తే ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసి ఆయన మాట తప్పేవాడు కాదు. హల్లెలూయా. ఆయనను మొరపెట్టే వారికి, నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇలుగెత్తి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం నుండి నేను మీకు ఉత్తరం ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఇరుకునందు మరి నేను మొరపెట్టగా ఆయన విశాల స్థలం నుండి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని సన్నిధానంలో ఆయన వెదకే వారికి ఆయన దొరికే దేవుడు, ఆశ్చర్యకరమైన సహాయం చేసే దేవుడు, అద్భుతాల ద్వారా కొన్నిసార్లు ఉన్నదాన్నే దేవుడు ఆశీర్వదించి చేస్తాడు, లేదా నీ కొరకు కొత్త వాటిని సృజిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన వైపు నువ్వు చూస్తే దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. అది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, అది కూడా పర్ఫెక్ట్గా ఫుల్-ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. కాబట్టి ఒక పంటకి తొలకరి వర్షం, కడవరి వర్షం అనే ఒక నమూనానికి ఇచ్చాడు. ఈ 2 వర్షాలు ఉంటే ఆ పంట ఫుల్-ఫ్లెడ్జ్డ్గా పంట చేతికి వస్తుంది. మరి అట్లాగా ఒక ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఫ్రూట్ నువ్వు పొందడానికి ఒక మంచి సూత్రాన్ని ప్రభు ఈ యొక్క ఉదయకాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆశ్రయించు, ఆయన మీద ఆధారపడు, ఆయన నీతిని బట్టి ఆశ్చర్య కార్యాలు, ఆయన నీతిని బట్టి నీకు ఆయన తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని, ఎండిన నీ జీవితాన్ని ప్రవాహ నదులు కురుమరింపజేస్తాడు. హల్లెలూయా. ఎండిన నీ జీవితంలో ప్రవాహ నదులు ప్రవహింపజేస్తాడు. ఎండిన నీ జీవితంలో మరి గొప్ప సమృద్ధి కలిగిన నీటి ఓటల్ని ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మందిలో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థనలో ఏకీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. మైటీ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు. దేవుని వాక్యం వెంటనే నీవు ఆలోచన కలిగి ఉండు. నీ హృదయాన్ని ఆయనకు దగ్గరగా చేయడానికి ప్రయత్నం చేయి.
నీ హృదయాంతరంగాల నుండి ఆయన వెతకడానికి ప్రయత్నించి దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. నీకున్న స్థితిగతులన్నీ మార్చడానికి ఆయన సమర్థుడు. సోషల్గా ఆలోచించకు, సెక్యులర్గా ఆలోచించవద్దు, సైన్స్ పద్ధతిలో ఆలోచించకు. మరి ఏ విధంగా కూడా కొంతమందికి ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని కలిపి ఆలోచిస్తారు వాళ్ళు. మరి వద్దు, నువ్వు అదేం ఆలోచించొద్దు. దేవుడు అద్భుతాలు, దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాం? అద్భుతం పొందడానికి వచ్చాం. హల్లెలూయా. నీకు సామర్థ్యం ఉంటే, నీకు సోర్సెస్ ఉంటే నువ్వు దేవుని వైపు చూడక్కలే. వాస్తవంగా ఎందుకు వచ్చాను తెలుసా? దేవుని సన్నిధికి నేను ఏమాత్రం సరిపోను అనే దాన్ని ఒప్పుకోవడానికే ఇక్కడికి మన దేవుని సన్నిధికి వచ్చాం. మరి అలాంటి వాళ్ళే బయట మందిరంలో కనిపిస్తారు, అలాంటి వాళ్ళే ఆయన సంఘంలో ఉంటారు, ఆయనతో పాటు ఉంటారు. కాబట్టి దేవుని సన్నిధిలో మరి కొంతమంది వారికి కలిగిన సోర్సెస్ మీద ఆధారపడతారు, కానీ ఆ సోర్సెస్ కూడా మోసం చేస్తాయి. ఆ వనరులు కూడా మనల్ని మోసం చేస్తాయి, సోర్సెస్ కూడా మోసం చేస్తాయి. కొంతమంది తెలివిగా ఉండి కూడా, కొన్ని వనరులు ఉండి కూడా దేవుని మీద ఆధారపడతారు. ఎందుకు తెలుసా? సోర్సెస్ మోసం చేయకుండా, నీకున్నటువంటి ఆ యొక్క ఏ సోర్సెస్ అయితే ఉన్నాయో అవి నేను మోసం చేయకుండా, అవి నిర్వీర్యం కాకుండా, అవి వ్యర్థపరచబడకుండా. కాబట్టి ఇది కూడా మంచి ఆలోచనే, ఇది కూడా విధానమే. కానీ ఒకటి, రెండిట్లో కామన్గా తీసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దయచేసి దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నించు. దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నించి నీ సొంత తెలివి, సొంత ఆలోచన పక్కన పెట్టేసి దేవుడి మీద ఆధారం పెట్టుకో. దేవుడు నీకు పర్ఫెక్ట్ ఫ్రూట్ని దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి పరిపూర్ణమైన ఫలాన్ని, ఓ మంచి అద్భుతమైన ఫలాన్ని దేవుడు దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దాని కొరకు కాలానుగుణంగా ఏదైతే నీకు కావాలో సమస్తము ఆయన సమకూర్చే దేవుడై ఉన్నాడు. కాలానుగుణంగా ఏదైతే మనకు అవసరమో, తొలకరి వర్షము, కడవరి వర్షం అంటే అదొక నెలలో, ఇదొక నెలలో కదా. మరి ఇంచుమించు కాలాలు సరిగ్గా దానికి ఏ వర్షం అయితే కావాలో ఆ పంటకి దేవుడు ఎలా, ఒక పంటకి లోకంలో ఎలాగైతే వర్షం కురుస్తుందో ఆ రీతిగా సమయానుకూలమైన సహాయం దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సమయానుకూలంగా ఆయన నీకు ఏదైతే అవసరమో ఆయన నీ కొరకు సిద్ధం చేస్తా ఉన్నాడు. నీ కొరకు ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీతి ఏంటంటే, ఆయన పిల్లలు నాకంటే బాగుండాలి అనుకునే దేవుడు, నాకంటే గొప్పగా ఉండాలనేటువంటి దేవుడు, మరి ఆయన కంటే యోగ్యంగా ఉండాలని, మరి ఎంతగా అంటే బూది గంతాల నిన్ను ఆశీర్వాద కారకురాలిగా, ఆశీర్వాద కారకునిగా ఉంచాలని ఇష్టపడుతుంది. బూది గంతాల మరి నన్ను అడుగుము జనంలోనికి స్వాస్థ్యంగా, బూది గంతాలను సొత్తుగా ఇస్తానంటున్నాడు. అంటే ఎంత ఆత్రం ఉందో చూడు ఆయనకి. నువ్వు అడిగితే ఏదైనా ఇవ్వడానికి ఆయనకు ఆత్రపడుతున్నాడు నీ పక్షంగా. ఆయన ముందుకు వస్తున్నాడు, ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు, ఆశపడతా ఉన్నాడు నీకు సహాయం చేయడానికి. నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆతరపడుతున్నాడు. ఆయన చేతులు తొందర పెడతా ఉన్నాయి, ఆయన చేతులు తొందరగా నీ మీదకి వస్తున్నాయి. చూడు, గమనించు. దేవుని సన్నిధానంలో మరి ప్రభువా నీ ఆత్మ, నీ యొక్క ఆయన సంచారం కొరకు, ప్రభువా నిన్ను తెలుసుకుంటాను, నేను తెలుసుకోవడానికి, నేను ఎరిగినట్లుగా నాకు జ్ఞాన హృదయం దయచే, తెలివిని అనుగ్రహించి ప్రభువాను ప్రార్థించే, వివేచన అనుగ్రహించు తండ్రి, తెలివిని ఆలోచన దయచే ప్రభువాను ప్రార్థించే. దేవుడు తప్పకుండా నీ కొరకు గొప్ప కార్యాలు చేసే దేవుడు. వింత కార్యాలు ఆయన చేస్తారట. పాసరి పురుగులు, గొంగళ పురుగులు తినేసిన పంట అంతా ఇస్తాన్న దేవుడు. నష్టపోయింది కూడా నీ కొరకు నీకు ఆయన తిరిగి ఇవ్వగలడు. నష్టం అయిపోయింది, అది ఆయుష్కాలం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మరి ధనం ఏదైనప్పటికీ కూడా, అవకాశాలు కావచ్చు, ఏమైనా ప్రతిదీ దేవుడు తిరిగి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు అడిగితే నీకు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రవచన రీతిగా ఈ మాట నీతో చెప్తున్నాను. నువ్వు అడిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఆశపడితే ఆయన నీతిని బట్టి, ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, అబద్ధమాడని దేవుడు ఆయన. ఆయన వాగ్దానాల విషయంలో పశ్చాత్తాపడని వాడు.
హల్లెలూయా, స్తోత్రం. ఆయన అబద్ధం ఆడటకు నేను నరుణ్ణి కాదన్నాడు. మరి కాబట్టి నీ వంటి వాడు నిజంగా దేవుడు మరి మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆయన ఏ విషయంలో కూడా వెనుక తీసే దేవుడు కాదు, వెనుక తీసే దేవుడు కాదు. నీకు ఇస్తానన్న స్వాస్థ్యం, నీకు ఇస్తానన్న ఆశీర్వాదం, నీకు ఇస్తానన్న అది ఏదైనప్పటికీ కూడా సమస్తం ఆయన మహిమార్థమే. ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాల సమయంలో ఆయన వాక్యం కొరకు, ఆయన చిత్తం కొరకు నేను ఎదురు చూస్తూ ఆయన హస్తాల వైపు చూడు. దేవుడిని కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకైతే ప్రభువా నీ ఆత్మ చేతను నింపు, నీ సంచారం ప్రభు నేను గుర్తించడానికి నాకు సహాయం తెచ్చిమని అడుగు. దేవుని సంచారం గుర్తించలేనటువంటి పరిస్థితిలో కొంతమంది ఉంటున్నారు. దేవుని స్పర్శను గుర్తిరిగే వారిగా కొంతమంది ఉండలేకపోతా ఉన్నారు. ప్రభు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి, నీ పరిచయం నాకు దయచేయి, నీ పరిచయం నాకు పెంచు నాయన అని అడుగు. ఇదివరకే నువ్వు ఆయన ఆత్మాభిషేకం పొందిన వ్యక్తి అయితే ఇంకెక్కువ నీ పరిచయం నాకు పెంచమని అడుగు. దేవుడు నిన్ను నూతనమైన ప్రత్యక్షత చేత నింపుతాడు, నూతనమైన ఆత్మాభిషేకం దేవుడు నింపుతాడు, లోతైన ఆత్మీయ అనుభవాల చేత దేవుడు నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకున్న స్థితిగతులు ఆయన ఇచ్చేది ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది, అది ఏదైనా పరిపూర్ణంగా ఉంటుంది. పరిపూర్ణమైన ఆశీర్వాదాల కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దాని నిమిత్తం కావాల్సిన వనరులను దేవుడు సమకూర్చబోతున్నాడు. హల్లెలూయా పలుకుతూ వందనాలు చెల్లించు ఈ వాగ్దానాన్ని బట్టి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం, 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 స్తోత్రం. చాలా దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఇది. మరి దేవుని సన్నిధిలో చాలా సమయము వేచి ఉండగా మీ కొరకు ఇచ్చిన వాక్ ఇదను. కాబట్టి ఎక్కువగా నేను లోతుగా చెప్పలేకపోవచ్చు, కానీ చాలా విషయాలు నేను టచ్ చేస్తూ వచ్చాను. కాబట్టి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే నాతో పాటు ఏకీవించి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చాలా కనిపెట్టి చెప్తున్న మాట ఇది. నా నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును కురమరిస్తానని చెప్పిన మాట ఎత్తిపెట్టి ప్రార్థించండి. ప్రార్థనలు ఏకీవించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని తాకండి, బలపరచండి తండ్రి. వెతబడిన ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితాల్లో ఫలింపచేయండి, సాక్షార్థమే నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. వెతబడిన వాక్యం ప్రకారంగా బిడ్డలను తాకి బలపరిచి నీ కొరకు ప్రభు నమ్మకమైన సాక్షులుగా ఒక్కొక్కరు నిలబడడానికి సాయం తెచ్చి ప్రభు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అవునట్టుగా ప్రభు ఈ ప్రాంతం ఎడల, ఈ కుటుంబాల ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు జరిగిస్తున్నాం, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాం. ఇప్పుడే ఒక్కొక్కరిని దర్శిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఒక్కొక్కరిని బలపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఒక్కొక్కరిని స్థిరపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి గాయములు కడుతూ, ప్రతి విషయంలో అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు జరిగిస్తూ ప్రతి ఒక్కరిని నువ్వు సేద తీరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ప్రభా అందరూ సంతోషపడే రీతిగా, ఆనందపడే రీతిగా, ఒక్కొక్కరిని ఆశ్చర్యకరమైన రీతిగా నువ్వు మారుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓ పల్లవి చరణం పాడుతుండగా కానుకలు సమర్పించబడతాయి.